ఎవడును తడమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నందురు. సామెతలు 28:1. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 3, వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప, సమాధానం, సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. దేశ విదేశ మన పిల్లలందరికీ కృప కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఈ విశ్వాసంగా జీవించే నీతిమంతులు సింహాల వలె ధైర్యంగా ఉంటారు. ఎప్పుడైతే నీలో విశ్వాసం తగ్గుద్దో పారిపోతావు, భయపడతావు, సమస్యలకు లొంగిపోతావు, సమస్యలకు అలవాడిపోతావు, కృంగిపోతూ ఉంటావు. సామెతలు 29:25 అంటాడు, భయపడ్డ వలన మనుషులకి ఉరి వచ్చిన రాయబడింది. యెహోవా నామమందు నమ్మిక ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు. భయము నీకు ఉరి కలగ చేస్తుంది. దేవునిలో ఎప్పుడైతే విశ్వాసం బలవంతుడు అవుతావో సురక్షితంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. ఫ్యూచర్ గురించి ఎక్కడ చింతపడు. ఎవరిని పట్టించుకోకపోయినా, ఎవరిని వదిలేసినా, ఏసేక అందరూ వదిలేశారు, కానీ దేవుడు నాడు అని ఒక దర్శనం పట్టుకుని బానిసగా అమ్మేసిన ధైర్యంగా ఉన్నాడు. అక్కడ జైల్లో పడేసిన ధైర్యంగా ఉన్నాడు. చివరికి ప్రైమ్ మినిస్టర్ కూర్చున్నాడు. అనేకులు ఆదరించాడు, అనేకులు పోషించాడు. తను ఎక్కడ ధైర్యం చెడిపోలే, ఎక్కడ భయపడిపోరా, నా బతుకేంటి, నా పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటని ఆందోళన చెందలే. అందుకని అంటాడు, నీతిమంతులు సింహాల వల్ల ధైర్యం ఉంటారని. నువ్వు నీతిగా అలాగే విశ్వాసముతో బలపడు. సింహం లాంటి ధైర్యం దేవుడికి ఇస్తాడు. విజయాలే, గొప్ప స్థాయికి వెళ్తావు, గొప్ప విజయాలు చూస్తావు, అన్నిట్లో సక్సెస్ అవుతావు. ఇప్పుడు ఫెయిల్యూర్స్ కనిపించాయని ఒకరోజు నీకు విజయాలుగా మారిపోతాయి. ధైర్యం తెచ్చుకో, విశ్వాసం బలపడు, కృంగిపోకు. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఎవరి ప్రార్థనలోకి వేస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరిని కృప చూపించండి. సింహం వలె ధైర్యంగా ఉండాలి నాయనా. విశ్వాస వీరు నీతిమంతులు సింహాల వలె ధైర్యంగా ఉంటారన్న అలాంటి ధైర్యాన్ని, అలాంటి విశ్వాసాన్ని నీ కృప ద్వారా మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎవరైనా పనిచేయనివ్వరు. దుష్టుని బంధిస్తున్న మీరు బంధించండి. మా విశ్వాసం బలపరచండి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినందుకు అంతకంతకు విశ్వాసం వృద్ధి పొందాలా, అంతకంతకు విశ్వాసంలో అధికులు అవ్వాలా, గొప్ప కార్యాలు చూడాలి, గొప్ప దీవెని చూడాలి. అలాగేనైనా వచ్చే ఆదివారం హోలీ కమ్యూనియన్ ప్రభావిత భోజనం మమ్మల్ని సిద్ధపరచండి. నీతిగా పరిశుద్ధంగా అడుగులు వేయడానికి కృప చూపించండి. మా పొరపాట్లు మన్నించండి, మా విధేయతలు క్షమించండి, మా బలహీనతలు, మా భక్తిహీనతలు మన్నించి మీ రక్తంతో కడిగి, మీ ఆత్మను నింపి, మీ కృపకు పాత్రలుగా చేసి, గొప్ప జయాన్ని ఇచ్చి, గొప్ప దీవెన దయచేసి మీరే మహిమ తెచ్చుకోనండి. ప్రతి వారి వెలుతులు పోర్చండి, ప్రతి అక్కర్లు తీర్చండి, ప్రతి సమస్యలు మీరు సాల్వ్ చేయండి. ఎవరికి జాబ్ లేదు, ఎవరికి జాబ్స్ ఇవ్వండి అయ్యా. ఎవరు ఐక్స్ కోరుకుండా ఐక్స్ ఇవ్వండి ఆయన. ఎవరినైనా బిజినెస్లో దీవెన లేదు, దీవెన దయచేయండి. ఎవరు స్పిరిచువల్ స్ట్రెంథన్ అవ్వండి, చేయండి. ఎవరునైనా పడిపోయారు పాపంలో, తిరిగి లేవనెత్తండి, కృపలో బలపరచండి, విశ్వాసంలో బలవంతులుగా చేయండి. నిరీక్షణతో అడుగులు ముందుకు వేయాలా, అద్భుత రీతులు బ్లెస్ అవ్వాలా. ఎక్కడ మానసిక ఒత్తిళ్ళు, క్షమించలేని స్వభావం, ప్రేమహీనత ఎక్కడ ఎవరిలో ఉండేది ఫ్రూట్ఫుల్గా ఉండాలి. అన్ని విషయాల్లో విశ్వాసంలో పెరిగి గొప్ప కార్యాలు చూడాలి. ఏసైపోలే ఆయన దర్శనం పట్టుకుని, గోల్ పట్టుకుని అడుగులు ముందుకు వేసి గొప్ప దీవెనలు పొందాలా. ఆయన ప్రతి వారి వెలుతురు పూడ్చండి, ఎవరి అనారోగ్యాన్ని స్వస్థపరచండి. యేసు నామములో మరణకరణ వ్యాధిని గద్దిస్తున్నాను, జ్వరాలని, సీజనల్ ఫీవర్స్ని గద్దిస్తున్నాను. ఎవరు ప్లేట్లెట్స్ పడిపోయినాయో ప్లేట్లెట్స్ కౌంటింగ్ రైజ్ అవ్వను గాక. ఎవరు టైఫాయిడ్, మలేరియా, ఆయన అలాంటి ఫ్లూ లాంటి జ్వరాలతో సపరవుతున్న స్వస్థపరచండి. కోల్డ్ కాపుతో స్వస్థపరచండి. ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిని స్వస్థపరచండి. పరిపూర్ణమైన స్వస్థత విడుదల కలుగును గాక. కుమారకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆ వ్యాధి నుంచి విడిపించి, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి, దీర్ఘాయుషులు, నార్మల్ రిపోర్ట్ కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుషు, కృపాక్షేమ, సమాధానం దయచేసి జయమనివ్వండి. అలాగే నాయన ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి అయ్యా. సర్కస్ గ్రౌండ్ గిఫ్ట్గా ఇవ్వండి, కృప తీరువండి, మార్గాలు సాధించండి. సంఘం రోజుకు పెరగాల, మా విశ్వాసం బలపరచండి. బయట ఉన్న లాన్లో కూడా, లోపల డైనింగ్ హాల్ నిండిపోవాలా. ఫుల్ క్రౌడ్ నడిపించండి. 64,000 మంది ఆయన టార్గెట్ రీచ్ అవ్వాలి. మీ వాగ్దానం కృప తీరువండి, కార్యాలు చేయండి, పరిచయం మమ్మల్ని దీవించండి. మాలో ప్రతి ఒక్కరిని బలపరచండి. పలువురు ప్రతి బిడ్డను, విదేశాల్లో మా ప్రియులందరినీ జ్ఞాపకం, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాలో మా ప్రియులందరినీ ఆశీర్వదించి, ఈ మార్నింగ్ ప్రేయర్లో పాటించిన ప్రతి బిడ్డకి స్వస్థత, దీవెన, విడుదల కలిగి ఈ రోజంతా గొప్ప విజయాన్నిచ్చి, దీవెనిచ్చి, మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. నీతిమంతులు సింహాలు ధైర్యంగా ఉంటారు. నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు విజయాలు నీకు ఇస్తాడు. ఎక్కడ బయటపడకు. గాడ్ బ్లెస్ యు ఆల్.